బ్రహ్మశంకరులు గోవత్స రూపము ధరించుట. వైకుంఠం పాడుపడినది. ఆ వార్త నారదముని విని సత్యలోకానికి వెళ్ళి తన తండ్రి అయిన బ్రహ్మదేవునితో, అయ్యా, మీరు నాకు చెప్పిన ఆలోచన ప్రకారము శ్రీ మహావిష్ణువు భూమి యందు అవతరించుటకు యత్నం చేశాను. అందువల్ల లక్ష్మీనారాయణులకు ఎడబాటే లక్ష్మీదేవి కొల్లాపురమున తపస్సు చేయుచున్నది. నారాయణమూర్తి శేషాద్రి యందు ఒక పుట్టలో తలదాచుకొని నిద్రాహారములు లేక శుష్కించిపోచున్నాడు. కనుక నీవెట్లయినను యోచించి శ్రీహరికి ఆహారము ఇవ్వవలసినది అని ప్రార్థించెను. బ్రహ్మదేవుడు కొంత తడవు యోచించి నారదుని పంపి తాను కైలాస పర్వతమునకు చేరను. శంకరుడు బ్రహ్మను గౌరవించి విశేషములేమని ప్రశ్నించెను. పితామహుడు శివునితో, స్వామి, వైకుంఠవాసుడు లక్ష్మీదేవి ఎడబాటు అయిన కారణమున భూలోకంలో శేషాద్రి పర్వతముపై ఒక పుట్టలో తలదాచుకొని నిద్రాహారములు లేక ఉపవాసములు చేయుచున్నాడు. మనమిద్దరము ఆవు దూడ రూపములు ధరించి ఆ మహానుభావునకు ఆహారముగా పాలు ఇచ్చిన కొంత మేలు జరుగును అనెను. ఆ మాటలు విని శంకరుడు సంతోషించెను. బ్రహ్మదేవుడు శంకరుడు భూలోకమున కొల్లాపురన తపస్సు చేయుచున్న లక్ష్మీదేవి వద్దకు వచ్చి ఆమెతో ఇట్లనిది, అమ్మా, నీ కోపకారణము వల్ల ఆనందమైన మీ సంసార జీవితము యొక్క ఎన్ని కష్టములు కలిగినేవో చూడు. నీవు విడుచుట వచ్చుటచే నీ నాదుడు వెర్రివాడే నీ మీద బెంగచే భూలోకమంతయు తిరిగి ఇప్పుడు శేషాద్రి మీద ఒక పుట్టలో తలదాచుకున్నాడు. ఆహారము లేక శుష్కించిపోతున్నాడు. మేమిద్దరము ఆవు దూడ రూపములలో ధరింతుము. నీవు గొల్లబామ వేషము ధరించి ఆ ఆవు దూడను చోళరాజును విక్రయించవలసినది. మేము ఆ రాజు ఆవుల మందలో నుండి ప్రతిదినము శ్రీహరికి పాలు ఇచ్చదము అనిది. మహాలక్ష్మి అందుకు సమ్మతించెను. బ్రహ్మదేవుడు ఆవు రూపమున, శంకరుడు లేగ రూపమున, లక్ష్మీదేవి గొల్లబామ వేషము ధరించి ఆవును లేగదూడను తోలుకొని చోళరాజు పాలించు చంద్రగిరి చేరింది. ఆ రాజు అతని భార్యయు ఈ ఆవు దూడల చక్కదనములకు మెచ్చుకొని గొల్లబామ వద్ద ఆవును కొనుక్కున్నారు. లక్ష్మి తన దారిన వెళ్ళింది. చోళరాజు భార్య ఆ గోవు పాలతో తన బిడ్డను పెంచవలనని కోరిక పడెను. చోళరాజునకు అనేకమైన ఆవుల మందలు ఉన్నవి. పనుల కాపరిని పిలిచి, ఓరి, ఈ క్రొత్త ఆవును చాలా శ్రద్ధగా పోషించి పాలు పితికి మాకివ్వవలసినది అని ఆజ్ఞాపించాడు. గోపాలుడు ఆ ఆవును వేగను తన మందలో కలిపి శేషాచలముకు మేతకు తోలుకొని పోవుచుండెను. ఆ ఆవు మందులతో మేత మేయక ఒంటరిగా పోయి విష్ణుమూర్తి దాగి ఉన్న పుట్టలో ఎవరికీ తెలియకుండా తన పాలు ఆ పుట్టలో కురిపించి మళ్ళా వచ్చి మందలో చేరుచుండెను. ఆవు ఇంటిలో మాత్రం పాలు ఇచ్చుటలేదు.